ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ మూవీ రివ్యూ తెలుగు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. 5 లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. మనకు తెలుగులో కాబట్టి తెలుగులో అయితే అవైలబుల్ ఉంది. ఇందులో తేజస్వి, నందు అండ్ అశుతోష్ మిగతా స్టార్స్ యాక్టర్స్ నేమ్ గురించి అవసరం లేదు. వీళ్ళ మెయిన్ రోల్స్ అని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ అయితే వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. వెళ్ళి చూడండి. ఇంకా మెయిన్ స్టోరీ లైన్ ఓపెన్ చేసేస్తే ఏం లేదు. ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ నేమ్ మనకు తెలీదు, అంత ఐడియా లేదు. కానీ ఆ డాక్టర్ అయితే మన వారసుల్ని పిలుస్తాడు అనమాట ఐలాండ్కి. అది కూడా ఐలాండ్కి పిలిపించి అందరినీ చంపుతానే ఉంటాడు. ఒకరినొకరు చంపేసుకుంటూ ఉంటారు. ఎందుకు చంపుకుంటారు? ఆస్తి కోసం. ఎంతమంది తగ్గితే అంతమంది ఎక్కువ వస్తుందని చెప్పేసి వీళ్ళ ఆశ. కానీ వీళ్ళ ఆశలన్నీ నిరాశలు అవుతూ ఉంటాయి. అక్కడ జరిగే స్టోరీ లైన్కి అసలు అర్థమే ఉండదు అనమాట. వేస్ట్ అనవసరంగా. అంటే మన నందు క్యారెక్టర్ అండ్ డాక్టర్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మిగతా క్యారెక్టర్ రిమైనింగ్ యాక్టర్స్ అయితే ఏమంతగా చేయలేదు. ఓవర్ యాక్షన్ చేసిరని చెప్పుకోవచ్చు. మరి ఓవర్ యాక్టింగ్ చేశారు. ఏమంతగా నచ్చలేదు. ఇక ఈ మూవీ అయితే ఇంతే అనమాట. అడల్ట్ సీన్స్ కొన్ని సీన్స్లలో అయితే ఉంటాయి. మీరు జనరల్గా అయితే అంటే ఇండివిజువల్గా చూడాలి కానీ ఫ్యామిలీతో చూడాల్సిన అవసరం లేదు. ఈ మూవీ అయితే ఓకేనా. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం, చూడొచ్చు.